నందనలు శుభాభినందనలు. ఈరోజు ఒకసారి ఆలోచిస్తే 1995లో మొట్టమొదటిసారిగా ఆగస్టులో పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరిగింది. ఆ రోజు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ అన్ని విధాలా సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక అరుదైన అనుభవం. 3 రోజుల నుంచి ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయానికి మనం శ్రీకారం చుట్టాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడైతే జాతీయ పార్టీ అధ్యక్షులుగా, మొన్నటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మీరు నా మీద అపారమైన విశ్వాసంతో గెలిపిస్తూ వచ్చారు. మీ రుణం ఏ విధంగా తీర్చుకోవాలని అర్థం కాదు. అయినప్పటికీ కూడా ఒక హామీ ఇస్తున్నా, ప్రతిజ్ఞ కూడా చేశా. తప్పకుండా మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే నా మీద పెట్టుకున్నారో, ఈ రాష్ట్రం ఏ ఆశలైతే నా మీద పెట్టుకునిందో, ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజానీకం ఏ ఆశలైతే నా మీద పెట్టుకున్నారో తప్పకుండా అవి సాధిస్తాను, అండగా ఉంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా నాకు బాగా జ్ఞాపకం. ఆగస్టులో కాచిగూడలో బసంత్ థియేటర్లో మొట్టమొదటిసారిగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు సింహాద్రి అప్పన్న సాక్షిగా విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాను. విశాఖపట్నం ఒక పవిత్రమైన స్థలం. ఆ పవిత్రమైన స్థలంలో ప్రమాణ స్వీకారం చేయడం, పోయిన సంవత్సరం మహానాడు తిరుపతిలో పెట్టుకోవడం, అంతకుముందు మహానాడు హైదరాబాద్లో పెట్టుకోవడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మనం పనిచేశాం. ఈరోజు విభజన తర్వాత 2 రాష్ట్రాలు కలిపి జాతీయ పార్టీగా పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒక సుదీర్ఘమైన చరిత్ర. 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 36వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. అదే మరి 36వ సంవత్సరం ఈరోజు మీ ఉత్సాహం చూశాను. 3 రోజులు నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూశాను, పట్టుదల చూశాను. అదే మరి 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి అనే ఒక దృఢ సంకల్పం మీలో చూశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడులో మనం చూస్తే మొత్తం కలిసి 34 తీర్మానాలు మనం పాస్ చేశాం. అదే సమయంలో 94 మంది మాట్లాడారు. 27 గంటలు మొత్తం చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ విశిష్టత మనం ఒకసారి ఆలోచిస్తే, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలో జరిగే శాస్త్రీయంగా ఏమేం జరుగుతున్నా అధ్యయనం చేసుకుని అవన్నీ కూడా మన రాష్ట్రంలో, మన 2 రాష్ట్రాల్లో అమలు చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని మనం ముందుకు పోతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో చాలా బాగా, నేను చాలా మహానాడు చూశాను కానీ ఇంత గొప్పగా, ఇంత బ్రహ్మాండంగా ఏ మహానాడు జరగలేదు. అంత బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా కూడా కాదు. వేదిక దగ్గర నుంచి ఒక పక్క వేదిక అలంకరణ చూస్తే, ఒక పక్క హైటెక్ సిటీ, ఒక ఎకనామిక్ మాన్యుమెంట్. అది యువతకు ఉపాధి కల్పించే ఎకనామిక్ మాన్యుమెంట్కి మనం శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క పోలవరం, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ద్వారా
ఈ రాష్ట్రంలో ఎలాంటి కరువు లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు చూస్తామా లేదా ఎంట్రుకలు బాగా తెల్లబడిపోయినాయి, కానీ ఏమాత్రం అనుమానం లేదు. గోదావరి నీళ్లు విశాఖపట్నానికి వస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం సస్యశ్యామలం అవుతుంది. ఆ సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఇక్కడికి ఆలోచించినప్పుడు విశాఖపట్నం హుద్హుద్ తుఫాన్ వచ్చింది. తుఫాన్లో పూర్తిగా దెబ్బతిన్నాం. నాకొక విశాఖపట్నం అంటే ఒక నమ్మకం. ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే విశాఖ ఉక్కు కోసం ఏ విధంగా పోరాడారో మళ్ళీ విశాఖపట్నాన్ని బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఈరోజు విశాఖపట్నాన్ని రూపొందించారు. ఇది మామూలు విజయం కాదు. మామూలుగా ఎప్పుడైనా కష్టాలు వస్తే దిగులు పడిపోతాం. మన వల్ల కాదు, ఇంక ఏం చేయగలుగుతాం, మనం ఇంతే అనే ఆలోచనలు వస్తాయి. అలాంటిది ఈరోజు చూస్తే విశాఖపట్నం వాసులు ముందుకొచ్చారు, కష్టపడ్డారు. ఈరోజు దేశంలోనే 3వ సిటీగా, సుందరమైన సిటీగా చేశారు. రాబోయే రోజుల్లో ఏదైనా భారతదేశంలో నెంబర్ 1 సిటీ, సుందరమైన సిటీ ఉందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా శాశ్వతంగా విశాఖపట్నమే ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడొచ్చినా ఏదైనా అవసరమైనప్పుడు ముందుకు రావడం నా ధర్మం. అందుకే మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుని మనం పూర్తి చేస్తున్నాం. 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు ఇటు విశాఖపట్నానికి, అటు కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. అదే సందర్భంగా ఈ సంవత్సరమే పురుషోత్తంపట్నం పెట్టాం. అది కూడా పూర్తి చేసుకుని ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు ఈ సంవత్సరమే ఇస్తున్నాం. నేను అందుకనే ఆలోచించాను, ఇదే సందర్భంలో శ్రీకాకుళం, విజయనగరంలో నాగావళి, వంశధార ఇవన్నీ పూర్తి చేసి నదులన్నీ అనుసంధానం చేస్తాం. విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే ఈరోజు మనందరి మైండ్లో ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ జ్ఞాపకం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేస్తున్నాం. ఫేజ్ 1లో బుచ్చయ్యపేట, రావి కమతం, మాడుగల, మాకవరపాలెం, కోట ఔరట్ల, రోలుగుంట, నర్సీపట్నం, కసింకోట మొత్తం కలిసి మీరు చూస్తే 1,30,866 ఎకరాలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం లోపల పనులు పూర్తి చేసి రాబోయే సంవత్సరం నీళ్లు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2018కి నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని ఒక తృప్తి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ అంటే సంవత్సరాలు చేయడం కాదు, ఒక మంచి జరిగినా, ఒక శుభ కార్యక్రమం చేసినా మనం కూడా అదే మాదిరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో కమిటీలు నేను చూశాను, బ్రహ్మాండంగా పనిచేశారు. ఎవరికి వాళ్ళు పోటీ పడి పనిచేశారు. సొంత ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత కష్టపడతారో దానికంటే మిన్నగా పనిచేసి ఈ మహానాడుని ఒక పండుగ రోజుగా చేసి మొత్తం కార్యకర్తల్ని బంధువులుగా చూసుకున్నారంటే అది విశాఖ వాసుల యొక్క గొప్పతనం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 3 రోజులుగా ఇక్కడున్నాం. ఒక మహనీయుడు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ రోజు ఆయన ఏదో కోరికలుండి కాదు, అధికారం కావాలని కాదు. ఆయన చూస్తే
అన్ని సకల సౌకర్యాలున్న వ్యక్తి. అయినా కూడా 40 సంవత్సరాలు నన్ను గౌరవించారు, నన్ను ఆదరించారు. అలాంటి తెలుగు జాతికి ఇబ్బందులున్నాయి. అందుకనే తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. అన్నిటికంటే గొప్పగా అంతవరకు మదరాసి అని పిలిచే మనకి ఒక ఉనికిని, ఒక ఔన్నత్యాన్ని మనకు చాటి చెప్పాడు. అలాంటి పార్టీ నిరంతరం కాపాడుకున్నాం. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు. ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం పార్టీ కోసం కృషి చేశారు, పార్టీ జెండా మోశారు. ఎన్నో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగి చూడలేదు. అదే సమయంలో ప్రాణాలు పోయినా సరే తెలుగుదేశం పార్టీ ఉండాలని, భావి తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు పోయిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఆ పార్టీ భవిష్యత్తుకు అవసరం. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన ఆధునిక నగరంగా తయారు చేసి, నాలెడ్జ్ నగరంగా తయారు చేసి తెలుగు జాతికి అప్పచెప్పాం. తెలుగు వారి భవిష్యత్తు కోసం నిన్న కూడా చూశారు. ఒక ఆడబిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా తయారైంది. ఒక హైటెక్ సిటీ చూశారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు చూశారు. ముందు ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత కంపెనీని పెట్టి కంపెనీ అధిపతులయ్యారంటే అది స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనమందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. మనందరి సమిష్టి కృషినే ఈరోజు ఈ విజయాలకు కారణం. అందుకని మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఒక పక్క సమాజం కోసం పనిచేయాలి, అదే సమయంలో ఇంకొక పక్కన పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి, కార్యకర్తలను ఆదుకోవాలి, వాళ్ళ మనోభావాలు గుర్తించి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ మహానాడులో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడుని మీరు చూశారు. మనకు మహానాడులు కొత్త కాదు, చాలా మహానాడులు చేశాం. మహానాడు తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ఒక విశిష్టమైన రోజు. సంవత్సరం ఏం చేశామో సమీక్షలు చేసుకుని రాబోయే సంవత్సరానికి ఏం చేయబోతామో మళ్ళీ ఒకసారి సమాలోచనలు చేసి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. అదే సమయంలో మీరు చూస్తే సంవత్సరం అనేకమైన మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ ఎకానమీ కూడా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు మనలో నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీలో కూడా అలాంటి విజ్ఞాన సమాజం కోసం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పార్టీకి మనుగడ సాధిస్తాం. ఎవరైనా సరే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే పరిస్థితులు వాళ్ళని మారుస్తాయి. మారలేనప్పుడు పూర్తిగా వాళ్ళని కూడా మార్చి వేరే వాళ్ళతో ముందుకు పోతాయి తప్ప ఎవరి కోసం సమాజం ఆగదు. అందుకే మీరు ఒకసారి చూడండి, నాయకులు సమర్థవంతంగా లేకపోతే ఒక కంపెనీ కానీ, ఒక కుటుంబం కానీ, ఒక దేశం కానీ మామూలుగా పతనమైపోతాయి. ఒక జనరేషన్లో బాగా చేస్తారు, రెండో జనరేషన్లో పడిపోతారు. కొంతమంది ఎమోషన్లో వచ్చి రాజకీయ పార్టీలు పెడతారు. పెట్టిన 6 నెలల్లో వీళ్ళ యొక్క శక్తి ప్రజలకు తెలిసి మళ్ళా ఆ పార్టీని వదిలించుకుంటారు. అందుకే ఈరోజు మీరు చూస్తే చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. కొత్త పార్టీలు వచ్చాయి. వచ్చిన పార్టీలు కూడా
మళ్ళా నిలవలేని పరిస్థితి వచ్చింది. ఇది ఒక రాజకీయ పార్టీలకే కాదు, ఈరోజు కంపెనీలకు వచ్చింది. మనం చిన్నప్పుడు అనుకున్న కంపెనీలు ఏవి లేవు. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా వచ్చాయి. కుటుంబాలు కూడా మనం చూస్తున్నాం. ఒక కుటుంబం ఆలోచన బాగుండి తెలివితేటలుంటే బ్రహ్మాండంగా రాణించి ప్రపంచంలో ఉన్నతమైన పదవులే కాకుండా సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు ఒక ప్రింట్ మీడియా ఉండేది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకుంటే అన్ని విషయాలు ప్రపంచం మొత్తం రియల్ టైంలో బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో మనం చూస్తే ఎవరు ఊహించిన విధంగా 3 రోజుల్లో 11 లక్షల మంది డైరెక్ట్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భాగస్వాములయ్యారు. అదే మరిగా 82 లక్షల మంది దీన్ని ఇండైరెక్ట్గా వాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది మన మీటింగులను సోషల్ మీడియాలో చూశారంటే అది అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే పరిస్థితి వచ్చింది. అది పెను మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు రాజకీయంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ గారు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదే మరిగా దినకర్ గారు బైఫర్కేషన్లో ఉండే సమస్యలన్నీ ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఆస్ట్రేలియాలో ఇబ్బంది వచ్చినా, అమెరికాలో సమస్య వచ్చినా, గల్ఫ్ కంట్రీలో ఇబ్బంది వచ్చినా, ఛత్తీస్గఢ్లో ఆ రోజు వరదల్లో ముంపుకు గురైన ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళని ఆదుకున్న ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అంతేకాదు ఎన్టీ రామారావు గారి చొరవ వల్ల ఆ రోజు మీరు చూస్తే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ ఒకే గొడుగు పైన తీసుకొచ్చారు. దేశంలో ఉండే పార్టీల్ని, అటు బీజేపీ కానీ, ఇటు లెఫ్ట్ పార్టీలు కానీ, ఇంకో పక్క జనతా కానీ, ప్రాంతీయ పార్టీలందరినీ ఒక త్రాటి పైన తీసుకొచ్చారు. అంత మునుపు ఎవరికి వారే యమునా తీరనే ఉండే పార్టీల్ని ఒకే త్రాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వల్ల ఈ దేశం నష్టపోతా ఉంది, సమిష్టిగా పోరాడాలని పిలిపించి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పెట్టి వివిధ ప్రదేశాల్లో కాన్క్లేవ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి, పతనావస్థ కావడానికి కారణం బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మనల్ని దెబ్బతీయడానికి చూస్తే 84 ఆ రోజు మన నాయకుడిని మెజారిటీ ఉన్న పదవి నుంచి తప్పించి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. ఆ రోజు రామ్లాల్ పైన పోరాడాం. ప్రజా ఉద్యమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు, ప్రాణత్యాగాలు చేశారు, ప్రజా జీవితాన్ని స్తంభింపజేశారు, కాంగ్రెస్కు నిరసనగా పోరాడారు. ప్రపంచమంతా కూడా గుర్తించి మళ్ళీ విధి లేని పరిస్థితిలో ఇందిరాగాంధీ మన నాయకుడిని ముఖ్యమంత్రి చేశారంటే చరిత్రలో ఒకే ఒకసారి చేశారు. ఆ ఒక్కసారి నందమూరి తారక రామారావు విషయంలో అని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మన పార్టీ మీరు చూస్తే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం. ఎప్పుడూ ఏ పార్టీకి, ఏ రీజనల్ పార్టీకి అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే జాతీయ భావాలున్న పార్టీ, దేశం కోసం పోరాడిన పార్టీ, దేశ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించిన పార్టీ. అది
ఎన్టీ రామారావు గారి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మనం కూడా ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని దాడులు జరిగాయో ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్యేలని పరిటాల రవీంద్ర మొదలుకొని చాలా మందిని మన పార్టీ ఆఫీసుల్లో కానీ నడి రోడ్లో కానీ చంపిన సంఘటనలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముఠా రాజకీయాలకి, హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఎప్పుడు సంస్కరణలకు నాంది పలికాం, టెక్నాలజీని ప్రమోట్ చేశాం. ప్రజలకు ఎప్పుడు నిరంతరం మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మనం కృషి చేసిన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడి ఎక్కడికక్కడ దౌర్జన్యాలు ప్రతిఘటించాం. ఇంకో పక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే ముందుకు పోయాం. ఇది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు మన పార్టీని దెబ్బతీయాలని విభజన తీసుకొచ్చారు. ఆ రోజు కూడా నేను ఒకే మాట చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఉండేది తెలుగు వారి కోసం ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు వద్దు, మీరు సామరస్యంగా పరిష్కారం చేయండి, ఎవరికి అన్యాయం జరగకుండా చేయండి అని పదే పదే చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఏ వర్గానికి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఉంది, అది నా బ్రెయిన్ చైల్డ్, నేనే నిర్మాణం చేశాను. ఈరోజు అలాంటి సమయంలో నా కోరిక ఒకటే, తెలుగువారు ఎక్కడున్నా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అదే సమయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పరిరక్షించుకోవాలని చెప్పాను. అయితే ఆ రోజు చూస్తే నేను అనేక ప్రయత్నాలు చేశాను, కానీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వినకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు మనకు వచ్చాయి. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు ఇద్దరిని కూర్చునబెట్టి అన్ని పరిష్కారం చేసుంటే ఈరోజు చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటివి. దానివల్ల 3 సంవత్సరాలైనా ఇంకా కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకోలేకపోతున్నాం. అదే సమయంలో బైఫర్కేషన్లో ఆ సమయంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తక్కువ ఉంది, హైదరాబాద్ తెలంగాణలో వస్తుంది కాబట్టి ఇక్కడ పట్టణాలు లేవు, ఆదాయం లేదు, ఇన్స్టిట్యూషన్ లేవు, ఇండస్ట్రీస్ లేవు. అందుకని కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఆ ఒకటి బైఫర్కేషన్ జరిగిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంటే దాన్ని మొదటి సంవత్సరం భర్తీ చేస్తామని, దగ్గర 12 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెడతామని, ఇంకో పక్క ఏవైతే బైఫర్కేషన్లో ఇక్కడ రైల్వే జోన్ కానీ ఇంకో పక్కన ఎక్కడికక్కడ అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని చెప్పారు. 2 ప్రాంతాలకు కూడా కొన్ని నిబంధనల కింద హామీలు ఇచ్చి అన్ని విధాలా సహకరిస్తామని కూడా కొన్ని విషయాలు చెప్పారు. అయితే ఈరోజు మనం చూస్తే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఆ రోజు చర్చ జరిగింది. హైదరాబాద్ అక్కడ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్ కోలుకోదు, కాబట్టి ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు బీజేపీ నాయకులు అడగడం, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వడం కూడా ఆ రోజు జరిగింది. మనం 3 సంవత్సరాలు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం ఎన్నికల ముందు ఆలోచించాం, ఇంత మనం కూడా బీజేపీతో ఎన్డీఏలో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు మనం ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పదవుల కోసం ఎప్పుడూ మనం ప్రాకులాడలేదు. 29 మంది ఎంపీలుంటే ఆ రోజు ఏ పదవి తీసుకోకుండా పార్టీ ఎన్డీఏని సపోర్ట్ చేశాం, వాజ్పేయి గారిని సపోర్ట్ చేశాం. దానికి కారణం ఈ దేశం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, అభివృద్ధి అజెండాగా పెట్టుకుని ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్ మనం సపోర్ట్ చేశాం.
దానివల్ల దేశం అభివృద్ధి అయ్యింది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకురావడం నేను కూడా ప్రయత్నం చేశాను. నేను కూడా ఆ రోజు కో చైర్మన్గా కమిటీకి ఉండి రికమెండేషన్లు ఇచ్చాం. ఆ తర్వాత రోడ్లన్నీ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రావడం, అదే మరిగా ఎయిర్పోర్ట్లకైతే ఓపెన్ స్పేస్ పాలసీ రావడం, ఇలాంటివన్నీ చాలా రిఫార్మ్స్ అన్నీ వచ్చాయి. దానివల్ల దేశం బాగుపడింది, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోయింది. మనం ఆ ఉద్దేశంతోనే మళ్ళీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉంటే దేశానికి ఉపయోగపడుతుంది, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని ఎన్నికల కంటే ముందే మనం పొత్తు పెట్టుకున్నాం. ప్రజలు విశ్వసించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ కాంగ్రెస్ ఇతర పక్షానికి ఇచ్చారంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏకి ఇచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్నో డ్రామాలు ఆడారు, నాటకాలు ఆడారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఆడిన నాటకాలు ఇప్పటికి కూడా ప్రజలకు గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పాను, 22 జిల్లాల్లో మీటింగులు పెట్టి అవినీతి కుట్ర రాజకీయాలపైన ప్రజా గర్జనలు నిర్వహించాను. ఆ తర్వాత మీరు చూస్తే వీళ్ళు ఆడిన నాటకాలన్నీ ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ని చిత్తుగా ఓడించి వీళ్ళు ఆడిన నాటకాలకి ఈ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత మనం ఒకసారి చూసినప్పుడు కేంద్రంలో మనం ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, మన మంత్రులు ఇద్దరున్నారు. వాళ్ళ తరపున బీజేపీ కూడా మన రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరున్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఇద్దరం కూడా సహకరించుకొని సంకీర్ణ ప్రభుత్వాల్లో ముందుకు పోయాం. ఇంకో పక్క తెలంగాణలో మన వాళ్ళు గెలిచారు, బీజేపీ గెలిచారు, 20 మంది గెలిచారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు మనం ఏ ప్రయోజనాల కోసమైతే పొత్తు పెట్టుకున్నామో ఆ ప్రయోజనాలతోనే మనం ముందుకు పోయాం తప్ప అభివృద్ధి కోసం ముందుకు పోయాం తప్ప ఇంకోటి కాదు. 3 సంవత్సరాల్లో మనం కూడా అన్ని విధాల ప్రయత్నం చేశాం. నిలదొక్కోవడానికి అడుగడుగునా ప్రయత్నం చేశాం. మొదటి రోజుల్లో రాజధాని లేదు, అమరావతికి వస్తే ఎక్కడ కూర్చోవాలనో తెలియదు. అలాంటి సమయంలో బస్సులోనే ప్రయాణం ప్రారంభించి బస్సులోనే బస చేసి పరిపాలన ప్రారంభించి అక్కడి నుంచి ముందుకెళ్ళాం. 3 సంవత్సరాలైంది. ఈరోజు మీరు చూస్తే ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరావతి ల్యాండ్ పూలింగ్లో 33,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి సహకరించారు. అభివృద్ధిలో ముందుకు పోయాం. 33 చూస్తే దేశంలో ఈ 3 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ అదే సందర్భంలో అనేక విషయాల్లో రాష్ట్రంలో జీఎస్డిపి కూడా మొదటి స్థానంలో మనం ముందుకు పోగలిగాం. ఇవన్నీ కూడా మనం సాధించుకోగలిగాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నాం. ఎప్పటికప్పుడు సహకరించిన విధానాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ అభినందనే మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, అంతేకాకుండా నేషనల్ ప్రాజెక్టుగా చేసి దీనికి కావలసిన నిధులన్నీ నబార్డు ద్వారా ఇప్పిస్తామని 100% ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నారో ఆర్థిక కమిషన్ కానీ కొన్ని కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ మీకు ఇస్తాం, అందులో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇందులో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్
ఇవన్నీ పేపర్ మీద పెట్టి మనకు చూపించిన తర్వాత మనం కూడా ఆమోదించాం. ఆ ప్యాకేజ్తో ముందుకు పోయాం. ఆ తర్వాత చట్టబద్ధత కూడా ఇమ్మన్నాం. చట్టబద్ధత కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు కేబినెట్లో పెట్టి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కొన్ని సమస్యలు కొంతవరకు పరిష్కారమైనాయి. ఈరోజు 12 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దగ్గర 10 వరకు ప్రారంభమైనాయి. ఇదే విశాఖపట్నంలో ఐఐఎం కానీ పెట్రోలియం యూనివర్సిటీ పనులు ప్రారంభించారు. అదే సమయంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇమ్మని, ఉత్తరాంధ్రకి ఈ రైల్వే జోన్ రావాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది వచ్చే వరకు ఈ ప్రయత్నం ఆగదు. తప్పకుండా సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మనలో ఎక్కడ సందిగ్ధం లేదు, స్పష్టత ఉంది. మనం ఆలోచించింది విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలి, పోలవరం పూర్తి కావాలి, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. అదే మరిగా మన రాజధాని నిర్మాణం కేంద్రం కూడా సహకరించాలి. నేను ఒకే ఒక మాట చెప్పాను. ఈరోజు విభజన జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు మన పరిస్థితులు మీరు ఆలోచించుకుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం 3 సంవత్సరాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన తర్వాత, జిఎస్డిపి ఎక్కువ వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మన రాష్ట్రం 1,22,000. కడమ 4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ 2వ స్థానంలో ఉన్నాయి. అదే మరిగా తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయి. మనకు వాళ్లకు మీరు చూస్తే దగ్గర 32,000 నుంచి 36,000 వరకు డిఫరెన్స్ ఉంది. కేరళ అయితే దానికంటే ఎక్కువ ఉంది. నేను అందుకనే ఆ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాళ్ళు కూడా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ మాకు స్పెషల్ స్టేట్గా ఉంటుంది, అన్ని విధాలు ఆదుకుంటాం. విభజన చట్టంలో పెట్టిన హామీల్ని మేము గౌరవిస్తాం. విభజన చట్టంలో పెట్టకపోయినా స్పెషల్ స్టేటస్ కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా గౌరవించి స్పెషల్ స్టేట్గా ట్రీట్ చేస్తామని, ప్రత్యేక రాష్ట్రంగా ట్రీట్ చేస్తామని పదే చెప్పి కొంతవరకు సహాయం కూడా వచ్చింది. అయితే నేను ఎన్నోసార్లు కోరింది, ఇంకా మేము వెనుకబడి ఉన్నాం. మేము కోరుకునింది కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా ఉన్నాం. మాకు మీరు సహకరించండి, చేయూతనివ్వండి. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మని చెప్పి పదే కోరా. దానిపైనే ముందుకు పోతున్నాను. నేను అడిగింది సబబు అనుకుంటే ఈ మహాసభ కూడా ఆమోదాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది రాజకీయాలు చేస్తున్నారు. మనకు కావాల్సింది రాజకీయం కాదు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు కానీ ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటే మనం కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నాం. రాజకీయంగా ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి పొత్తు పెట్టుకున్న తర్వాత, అలయన్స్ పార్ట్నర్గా ఉన్న తర్వాత చీటికి మాటికి విభేదించడం కానీ ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా మంచిది కాదు. ఇప్పుడే కాదు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, మిగిలిన సమయాల్లో కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నిన్న కూడా చెప్పాను, ఎవరైనా బీజేపీలో విమర్శించినా మీరు మాత్రం విమర్శించద్దండి, అది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా నేను మన వాళ్ళకి చెప్పాను. అదే సమయంలో ఏదైనా ఉంటే ఇంకా సమయం ఉంది, పొత్తుల విషయం ఉంటే అప్రోప్రియట్ టైంలో మాట్లాడుకుంటాం. అవి ఎన్నికల సమయంలో మాట్లాడుకునే విషయాలు. ఆ ఎన్నికల సమయంలో ఏం చేయాలో అవి చేస్తాం తప్ప
ఇప్పుడు మనం చేయాల్సింది రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కాన్సన్ట్రేట్ చేయాలి, శ్రద్ధ పెట్టాలి. దానిపైన తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం సపోర్ట్ చేశాం. ఈ సభ ద్వారా కూడా దేశం మొత్తం చర్చ జరగాలి. 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒక ఎన్నికలు చేస్తే ప్రజాప్రతినిధులందరూ ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేసే పరిస్థితి వస్తుంది. సైమల్టేనియస్గా ఎన్నికలు జరగాలి. అటు పార్లమెంటుకి కానీ, అసెంబ్లీకి కానీ, స్థానిక సంస్థలు కానీ ఒక్క సంవత్సరంలో ఎన్నికలు పూర్తి చేసి మిగిలిన 4 సంవత్సరాలు అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాలి. లేకపోతే ఎప్పటికప్పుడు ఎన్నికల కోసమే పనిచేస్తే ప్రజలకు ఉపయోగపడదు, దానివల్ల నష్టపోతాం. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మనమందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి వనరులు మనకున్నాయి, అవకాశాలు మనకున్నాయి. యువ దేశం భారతదేశం, టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండే దేశం భారతదేశం, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉండే ఏకైక దేశం భారతదేశం. ఇవన్నీ ప్రపంచీకరణలో ప్రపంచంలో దేశాలతో పోటీపడే అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే రాబోయే 20 సంవత్సరాలు సరిగా చేసుకుంటే 8 నుంచి 10% జాతీయ స్థాయిలో గ్రోత్ వస్తే మన రాష్ట్రంలో 12 నుంచి 15% వచ్చి ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటే అందులో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ఉండే అవకాశం ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎన్నికలు ఒకేసారి జరిగితే చాలా వరకు లాభాలు ఉంటాయి. రెండవ విషయం కూడా మీరు చూస్తే అనేక రిఫార్మ్స్ ట్యాక్స్ స్ట్రక్చర్లు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ట్యాక్సులు పన్నులు వేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నులు వేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే మనం కూడా సహకరించాం. జిఎస్టి వస్తూ ఉంది. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ కలిసి పన్నుల విధానంలో ముందుకు పోతాం. అందులో కూడా ఎవరెవరు ఏం చేయాలనో ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు పోతారు. దీనివల్ల వ్యాపారాలు చేయడం సులభం అవుతుంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక సంస్కరణలో ఒక పెద్ద రిఫార్మ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇటీవల డిమానిటైజేషన్ చేశారు. 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేశారు. దాన్ని మొట్టమొదటిసారిగా కోరింది, మొట్టమొదటిసారిగా సమర్థించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నల్లధనానికి వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఎవరైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా డబ్బులు సంపాదించి చట్టాలని ఉల్లంఘిస్తారో వాళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డిమానిటైజేషన్ సమర్థించాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఇప్పుడు కూడా చెప్పాను, ఇటీవల ప్రధానమంత్రి గారు నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఏదైతే మొత్తం డబ్బులన్నీ ఆన్లైన్లో ఉండాలి. ఈరోజు మొబైల్ కరెన్సీ కింద మనం ఏదైతే ఉన్నాయో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేశారు. కొంతమంది చీఫ్ మినిస్టర్లుగానే అధికారులతో వేశారు. ఆర్బీఐతో మాట్లాడాం, అందరితో మాట్లాడాం, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం. నా ఆలోచన అల్టిమేట్గా ప్రతి ఒక్కరూ ఏ వ్యాపారం చేయాలన్నా, ఎక్కడ ఖర్చు పెట్టాలన్నా నగదుతో కాకుండా బ్యాంకుల ద్వారా ఖర్చు పెట్టుకునే రోజు వస్తే అవినీతి చాలా వరకు కట్టడవుతుంది, నల్లధనం పూర్తిగా పోతుంది. దీనివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రైల్వే బడ్జెట్ కూడా జనరల్ బడ్జెట్లో కలిపారు. అది కూడా శుభ పరిణామం. మామూలుగా ఏప్రిల్ మేలో పెట్టి జనరల్ బడ్జెట్ని ఫిబ్రవరికి తీసుకొచ్చారు. దీనివల్ల అన్ని రాష్ట్రాలు కూడా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ని
సుజావుగా చేసుకునే అవకాశం వచ్చింది. లేకపోతే ఊహాగానాలపైన బడ్జెట్లు పోయి లేనిపోని సమస్యలు వచ్చాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పైన తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మేము పోరాడాం. మేము ఒకదానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చాం. అవసరమైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లోనే ఒక పేపర్ ట్రయల్ పెట్టండి. ఎవరైనా ఓటేస్తే ఎవరికి వేశారో ఆ పేపర్ మీద చూస్తారు, ఒక రిసిప్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక బాక్స్లో పెడతాయి. ఎప్పుడన్నా ఎవరికైనా అనుమానం ఉంటే ఆ బాక్స్ తెరిచి చూస్తే వాస్తవాలు బయట వస్తాయి. ప్రజలకు కూడా అనుమానం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పాం. ఇప్పుడు కూడా దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నాం. అది జరిగితే చాలా వరకు స్పష్టత వస్తుంది. అదే సమయంలో ఇంకొకసారి మీరు ఆలోచిస్తే ఏదైతే కరప్షన్ ఉందో దీనిపైన అనేక విధాలుగా మనం ఆలోచించినప్పుడు కరప్షన్ పూర్తిగా పోవాలి. ఎవరైతే అవినీతి చేస్తారో ఆ వ్యక్తులపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తుల దగ్గర నుంచి తిరిగి రెవెన్యూ రికవర్ చేసి ఆ డబ్బులంతా కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాలి తప్ప వీళ్ళకు వదిలిపెడితే ఇంకా వీళ్ళు తప్పుడు పనులు చేసే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా గట్టిగా చట్టాన్ని అమలు చేయాలని ఈ మహాసభ మనం కోరుతున్నాం. అది వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎక్కడ అవినీతి ఉన్నా అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కూడా మనం కోరాం. ఇప్పటికే ప్రధానమంత్రి గారు దానిపైన దృష్టి పెట్టారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఇది ప్రక్షాళన చేస్తారని నమ్మకం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని మొన్న పార్లమెంట్లో చెప్పారు. రాజకీయ పార్టీలకు కూడా నిధులు ఏ విధంగా ఇవ్వాలనో ఒక చట్టరూపేణ రూపకల్పన చేస్తామని. అంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే నేరుగా బ్యాంకులో మీరు బాండ్స్ తీసుకొని మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి, అది కంపెనీ కానీ వ్యక్తి కానీ నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. మీ పేరు కూడా ఆ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు. దానివల్ల చాలా వరకు పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ వస్తాయి. రాజకీయ పార్టీల్లో ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది, స్పష్టత వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా మనం సహకరించడం కోసం ముందుకు చెప్పాం. మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి. ఈ మహానాడులో మీరు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలేదు. భవిష్యత్తులో కూడా వీళ్ళని క్షమించరు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని క్షమించదు, ఉపేక్షించదు. తిరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కోలుకునే సమస్య లేదు. అవుననుకుంటే గట్టిగా మీరు కూడా ఆమోదం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి కారణం వాళ్ళు చేసిన కార్యక్రమం. అయితే ఇంకో పక్క మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాల్లో కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో మొన్న ఒకే ఒక పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు వచ్చాయి. కానీ ఆ పార్టీ విషయం మీరు ఆలోచిస్తే ఒక పక్కన ఆ పార్టీకి స్పష్టత లేదు, అనుభవం లేదు. అదే మరిగా తండ్రిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని గర్వంతో విచ్చలవిడితనంతో ఎవరినంటే వాళ్ళని సవాలు చేసే పరిస్థితికి రావడం. అదే సమయంలో ఆ రోజు మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్క్వైరీ కూడా కోర్టు ద్వారా వస్తే ఎన్క్వైరీ చేసి అడ్డంగా చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. ఈరోజు సిబిఐ ఎన్క్వైరీలో ఉన్నారు. ఈడీ అటాచ్మెంట్లు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ప్రతి ఒక్క దానికి వ్యతిరేకం. మొన్న విశాఖపట్నంలో రెండోసారి ఇన్వెస్టర్స్ మీట్ పెడితే స్పెషల్ స్టేటస్ కోసం నేను రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నానికి వస్తానని కార్యక్రమాన్ని ఇచ్చారు. జల్లికట్టు స్ఫూర్తి. నేరుగా ఇక్కడికి వచ్చి
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూర్చొని అధికారుల పైన మాట్లాడిన తీరు చూస్తే నువ్వు ఎవరనుకుంటున్నావు? సీఎంతో మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు అద్దెలుస్తాను, నీకు పెన్షన్ కూడా రాదు, నేను ముఖ్యమంత్రి అవుతాను, నీకు పెన్షన్ కూడా ఇవ్వనంటే పోలీసులు పట్టుకొని ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటి? విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీట్ జరగకూడదు. అది జరగకుండా ఉంటే 10,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి 2 రోజుల్లో మనం ఎంఓయూలు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించారు, నేను గట్టిగా నిలబడ్డాను, చట్టాన్ని పరిరక్షించాం. అందుకే వీళ్ళు చెడుగా ఆలోచించిన మనం ముందుకు పోగలిగాం. అమరావతిని వ్యతిరేకించారు. కనీసం ప్రధానమంత్రి ఫౌండేషన్ ఇస్తే రారు, ఇంకొక పక్క అసెంబ్లీ బిల్డింగ్కి ఇనాగరేషన్ చేస్తే రారు, రైతుల్ని రెచ్చగొడతారు. పోలవరం ఇదొక జీవనాడి, పోలవరం రాకూడదని అక్కడ రైతాంగాన్ని రెచ్చగొడతారు. నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు స్పెషల్ స్టేటస్ కోసం విశాఖపట్నానికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, జల్లికట్టు స్ఫూర్తితో అని మాట్లాడారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. స్పెషల్ స్టేటస్లో ఇచ్చేటన్ని ఇస్తామని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం చెప్పారు. దీంట్లో రాజకీయం అవసరం లేదని ఆ రోజు చెప్తే నన్ను నా మీద విమర్శలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారు నేను అడుగుతున్నా. అందుకనే మీలో ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయ పార్టీకి తల లేదు, తోక లేదు, రాజకీయం తెలియదు, అనుభవం కూడా లేదు. కనీసం పంచాయతీ బోర్డు అధ్యక్షుడు గారి వ్యక్తులు వీళ్ళు, ఏ అనుభవం లేని వ్యక్తులు, తండ్రిని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుని అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తెలుగుదేశంలో ఒక స్పష్టత ఉండాలి. అసెంబ్లీ జరగనీరు, ఏదైనా మాట్లాడితే మనం కానీ దానికి సమాధానం చెప్తే అది వినే పరిస్థితి లేకుండా మళ్ళా అడ్డం మాట్లాడే అసెంబ్లీ జరగనీయకుండా చేస్తారు తప్ప ఎలాంటి స్పష్టత లేని పార్టీ. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, హేమీలు చూశాను. ఇలాంటి రాజకీయ పార్టీ, ఇలాంటి రాజకీయ నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తాననే ఆలోచన కూడా లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇలాంటి రాజకీయాలున్నా మనం ఆలోచించాల్సింది, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 2014లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజానీకం ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, రైతు రుణ విముక్తి 24,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. 10% వడ్డీతో తిరిగి వాళ్ళ రుణాలు పే చేస్తామని ఆ భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నాం. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రుణ విముక్తి చేసిన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎక్కడా జరగలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 50,000 ఒకేసారి ఇచ్చాం, 1,50,000 పరిమితి ఇచ్చాం. దేశంలో ఇప్పటికి వరకు ఇచ్చింది 1,00,000 రూపాయలు ఇస్తే కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరికీ చిన్నకారు కానీ చిన్నకారు కానీ అందరికీ 1,50,000, పెద్దవాళ్ళకి కానీ 1,50,000 ఇచ్చాం. అదేవిధంగా నేను పాదయాత్ర విషయం చెప్పాను, అది నాకు ఒక స్ఫూర్తి. సమస్యలు అధ్యయనం చేశాను. అందుకనే ఈరోజు చూస్తే దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. 1-2 కాదు, పెన్షన్లు కానీ, రేషన్ కానీ, చంద్రన్న బీమా కానీ, స్కాలర్షిప్లు కానీ, మీరు ఏది తీసుకున్నా వినూత్నంగా చేశాం, ఊహించిన విధంగా చేశాం. ఇచ్చే విధానానికి మెరుగులు తీసుకొచ్చాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా టెక్నాలజీ ఉపయోగించి సుజావుగా వాళ్ళకి చేర్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఒకప్పుడు దెయ్యాలు పింఛన్లు తీసుకున్నాయి, ఇప్పుడు దెయ్యాలు రాష్ట్రంలో లేవు. ఆ దెయ్యాల్ని శాశ్వతంగా పాతిపెట్టాం. ఇప్పుడు దెయ్యాలు వచ్చే అవకాశమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అదే సమయంలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. అటు కేంద్రం కూడా సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలి. దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా పరిరక్షించుకోవాలి. రైతుల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. అదే మరి ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుందో ఎప్పటికప్పుడు ఆలోచించుకొని ముందుకు పోవాలి. అందుకే మీరు చూస్తే వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. వ్యవసాయం, పండ్ల తోటలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం ఈ 4 తీసుకున్నప్పుడు వ్యవసాయం నుంచి శ్రద్ధ కూడా మిగిలిన సెక్టర్లో పెట్టాం. ఆదాయం పెరిగింది. దానికి కారణం ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు. ఈరోజు పాలు ఎక్కువ తాగుతున్నారు. అదే మాదిరిగా డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చేపలు ఎక్కువ తింటున్నారు. కూరగాయలు కానీ పళ్ళు కానీ ఎక్కువ తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనం ఆ యాంగిల్లో పోయాం. అదే మరి సాయిల్ టెస్టింగ్ కోసం పర్ఫెక్ట్ మెకానిజం పెట్టాం. 6500 మంది ఎంపీఓలు పెట్టాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం. ఇంకో పక్క విత్తనాలు, ఎరువులు, సంహారక మందులు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే కరెంటు వచ్చేది కాదు, పొలాలు ఎండిపోయేటివి. రాత్రిలో పోయి కాపలా కాసేవాళ్ళు. నా పాదయాత్రలో నేను చూశాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడు. నేను ఇంటికి వచ్చాను హాలిడేకి, మా నాన్న కష్టపడుతున్నాడు, కనీసం నన్ను కన్నదానికి ఒక రోజైనా ఆయన రుణం తీర్చుకోవాలి ఇక్కడికి వచ్చాను, కానీ నాకు కూడా భయం ఉంది. పేపర్లో చూస్తున్నాను రాత్రుల్లో పాములు గరిసి కరెంటు షాక్ కొట్టి మనుషులు చనిపోతున్నారని. అయినా కూడా నా తండ్రి రుణం తీర్చుకోవడానికి వచ్చానని ఒక యువకుడు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ చెప్పాడంటే అది ఆ రోజు పరిస్థితి. ఈరోజు అడుగుతున్నా, ఎవరికైనా ఇబ్బంది ఉందా కరెంట్లో అడుగుతున్నా. రేపటి నుంచి అవసరమైతే ఇంట్లో నుంచే కరెంటు మిషన్ ఆన్ చేసుకున్నట్టుగా రిమోట్ కంట్రోల్లో మీరు మిషన్ కూడా ఆన్ చేసుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అది అప్పటికి ఇప్పటికి మార్పు. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఉండే విజ్ఞానం తీసుకొస్తున్నాను. అయోవా యూనివర్సిటీ అమెరికాలో ఉంది. మెగా సీడ్ పార్క్ పెడుతున్నాం. అదే మరి ఇంకా ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలు కానీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున బాగు చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో నేను ఇంత మునిపే చెప్పాను, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం, నదుల అనుసంధానం చేయడం, రెయిన్ గన్ను ఉపయోగించడం, మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నీటి భద్రత ఇవ్వాలని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. సోమవారం పోలవరం ఉంటే సోమవారం పేరు కూడా పోలవారంగా మార్చి రాష్ట్రంలో నీటి ప్రగతి పైన శ్రద్ధ పెట్టాను. దానిపైన కూడా పర్యవేక్షిస్తూ ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కోసం నాంది పలికాం. ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఇండస్ట్రీస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, ఇన్లాండ్ వాటర్వేస్ కానీ, రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టాం. దీనివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ విశాఖపట్నం నుంచి చెన్నై వరకు బీసీఐసీ కారిడార్ వచ్చింది. బెంగళూరు నుంచి చెన్నై వరకు బీసీఐసీ కారిడార్ వచ్చింది. 5 ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. ఏడీబీ 5,000 కోట్ల రూపాయలు అప్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సహకరించే పరిస్థితికి వచ్చా, దాన్ని కూడా తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, రోడ్లు బాగున్నాయి. ఇంకో పక్క చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. అందుకే మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మొదటి స్థానంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఉన్నాం. ఒక నీతివంతమైన పాలన,
ఆన్లైన్లో అన్ని క్లియర్ చేసి ఎవరైనా వ్యాపారం చేయాలంటే దానికి అనువైన స్థానం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ని పెట్టిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒక బ్రాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక విశ్వాసం. కొంతమంది ఆ విశ్వాసాన్ని చెడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీళ్ళ వల్ల జరగదు. ఈ విశ్వాసం, ఈ క్రెడిబిలిటీ 25-30 సంవత్సరాలుగా కష్టపడితే వచ్చింది తప్ప ఈ బ్రాండ్ ఓవర్ నైట్ వచ్చింది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేనికోసం నేను కష్టపడుతున్నాను? నా స్వార్థం కోసమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం? ఒకప్పుడు హైదరాబాద్లో కష్టపడ్డాను, నా కోసరం కాదు. కాలి నడకను వెళ్ళాను, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు వద్దన్న అపాయింట్మెంట్ తీసుకున్నాను. తీసుకొని రాష్ట్రంలో పెట్టమని పెట్టుబడులు ఆహ్వానించి పెట్టిన తర్వాత వాళ్ళకే బ్రహ్మాండంగా పెట్టారని 10 మందితో వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాను ప్రజల కోసం. ఇప్పుడు కూడా నేను ఆలోచించేది ఇక్కడే కాదు, అమరావతి వచ్చినా, పోలవరం వచ్చినా నా భవిష్యత్తు కోసమో నా కుటుంబం కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం, మనందరి పిల్లల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం రాత్రింబగళ్ళు నేను ఆలోచిస్తున్నా. మొన్న ఒక శివనాడర్ అని ఒక అతను వస్తే ఒక కంపెనీ పెట్టి ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా నా కారులో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన ఫ్లైట్లో ఎక్కించారంటే అది మీకోసం తప్ప, మన పిల్లల కోసం తప్ప నా స్వార్థం కోసం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా నేను ఒక్కడ చేయడమే కాదు, కంప్లీట్గా క్యాబినెట్ అంతా చేస్తున్నాం. అందరం కూడా దీనికి కట్టుబడి ఉన్నాం, సమిష్టిగా పనిచేశాం. అందుకే ఈరోజు మనకు చూస్తే ఎన్ని సమస్యలున్నా బయటపడగలిగాం. ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు దీనివల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి. నేను ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఉండే యువత పైకి రావాలి, యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. మీరు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే వెసులుబాటు ఇవ్వాలి. అందుకే తొందరలోనే ఏదైతే యువత ఉన్నారో, అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కోసం తొందరలోనే ఒక విధానం తీసుకొస్తున్నాం. నిరుద్యోగ భృతి కూడా ఎట్లివ్వాలి, వాళ్ళలో నైపుణ్యం ఎట్లా పెంచాలి, ఉద్యోగాలు ఎట్లా రావాలి అనే విషయానికి తొందరలోనే ఒక పాలసీనే కాకుండా నిరుద్యోగ భృతికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను కన్వర్జెన్స్ తీసుకొచ్చాను. డబ్బులన్నీ అంత మునుపంతా కూడా పని చేసేవాళ్ళు ఎవరి పాటికి వాడు కొట్టేసి అసలు పని అయ్యేది కాదు. ఈరోజు సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు, పట్టణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీధి దీపాలు కానీ, త్రాగునీటి సమస్య కానీ, పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, స్కూల్ బిల్డింగులు, అదే మరి వర్మీ కాంపోస్ట్ కానీ, వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి ఆదాయం సంపాదించే మార్గానికి కూడా శ్రీకారం చుట్టాం. మరుగుదొడ్లకు శ్రీకారం చుట్టాం. రాబోయే 2 సంవత్సరాల్లో 10 లక్షల ఇండ్లు కట్టి పేదవాడిని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు కట్టి ఓడిఎఫ్ చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 2018కి పూర్తిగా మరుగుదొడ్లు కడతాం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా కట్టెల పొయ్యితో బాధపడకుండా అందరికీ గ్యాస్ ఇచ్చి రేపు జూన్ 8 లోపల పూర్తి చేసి ఎక్కడ కూడా మీరు చూస్తే కిరోసిన్తో వాడే పరిస్థితి లేకుండా తీసుకొస్తాం. దీనికి కారణం నేను మీకు ఒక మాట చెప్పాను. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే, ప్రపంచంలో చూస్తే అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. నేను ఎప్పుడు కూడా ఆ రోజు కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాను. ఆ ఆర్థిక సంస్కరణలు ఈ పేదవాళ్ళ కోసం సంపద సృష్టిస్తే ఆ సంపద సృష్టి వల్ల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని మళ్ళీ పేదవాళ్ళకు ఖర్చు పెట్టి
వాళ్ళకి సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అసలు ఆదాయమే లేకపోతే మనం ఒట్టొట్టే మాటలు మాట్లాడితే జరిగేది ఏముండదు. అందుకనే ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా రిఫార్మ్ కోసం, సంస్కరణల కోసం ప్రాధాన్యత ఇచ్చాం. ఇటీవల కాలంలో నేను టెక్నాలజీకి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. ఉదయం కూడా చెప్పాను. అందుకనే ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో పేదవాళ్ళకి, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన ఇస్తాం, సంక్షేమం అందజేస్తాం, అభివృద్ధి ఒక పద్ధతి ప్రకారం చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, సంస్కరణల ఫలితాలు అనునిత్యం పేదవాడికి పోవాలి, పేదవాళ్లకు చేరవలసిన అవసరం ఉంది. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. అందుకే 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టాం, 5 ప్రచార ఉద్యమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ప్రభుత్వంలో అన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడానికి ఏ విధంగా సంపద పెరుగుతా ఉందో జీఎస్టీపీ సమీక్షలు చేస్తున్నాను. ఇంకో పక్క పేదవాళ్ళ ఆరోగ్య సూచికలు, మానవ వనరుల సూచిక, ఇలాంటివన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టి ప్రపంచం మొత్తం అధ్యయనం చేసుకొని పోటీ పడుతున్నాం. ఈరోజు ఆనందంగా ఉండాలని యునైటెడ్ నేషన్ చేసే ఆనంద సూచిక కూడా, హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా తీసుకొని అందులో ఎక్కడున్నామో చూసుకుంటున్నాం. అందుకే హ్యాపీ సండే పెట్టాను. అదే మరి పండగల పూట మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక ఇలాంటివన్నీ ఇస్తున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే పేపర్ వాళ్ళు కూడా ఎవ్వరూ బాధపడలేదు. వాళ్ళకి నీట్గా రూమ్ పెట్టాం, రూమ్లో కూర్చొని శుభ్రంగా రాసుకుంటున్నారు. ఎప్పుడు అవసరమైతే ఇక్కడికి వస్తున్నారు. మంచి భోజనం పెట్టాం, మంచి కాఫీ ఇచ్చాం. వాళ్ళు కూడా బాగా పనిచేయడానికి బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అదే సమయంలో మీకు కూడా ఎక్కడ కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నేను అడిగితే అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, పరిశుభ్రంగా ఉంది, మజ్జిగ బాగా ఇచ్చారు, మధ్యాహ్న భోజనం బాగా పెట్టారు అని ఆనందంగా ఉండేట్టుగా మీకు పెట్టాం. అవి పెట్టాం కాబట్టి సబ్జెక్టు మీద మీరు శ్రద్ధ పెట్టారు. నేను అది పెట్టకపోతే మీరు ఆ సమస్యపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది. ఇది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్చుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్కి ఎక్కడా ఇబ్బంది లేకపోతే ఎక్కువ ఏం చేయాలని ఆలోచిస్తారు, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తారు. అదే ఈరోజు జరిగింది. ఇంకో పక్కన కుటుంబ వికాసం తీసుకొచ్చాను. ప్రతి ఒక్క కుటుంబానికి శ్రద్ధ పెడుతున్నాను. ఆ కుటుంబానికి ఎంత ఏ పనులు అవుతున్నాయి, ఆ కుటుంబ ఆదాయం ఎట్లా పెంచాలి, ఆ కుటుంబానికి అవసరమైన వనరులు ఏం కావాలి, ఇవన్నీ కూడా నేను ఆలోచించి దానికి కూడా ఒక ఇది తీసుకున్నాను. సమాజ వికాసం, గ్రామానికి ఏం కావాలని ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఏ విధంగా పనిచేస్తున్నారో పనితీరు కూడా బేరే చేస్తున్నాం. ఇవన్నీ పెట్టుకొని విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాను. ఒక వ్యక్తికి దూరదృష్టి ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఈరోజు జరిగితే సరిపోతుంది అనుకుంటే రేపు జరగబోయేది ఆలోచించకపోతే ఇక్కడే ఉంటాం. అందుకనే మీరు చూస్తే నేను ఆలోచించింది 2022కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది ఈ మహానాడు యొక్క సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2050కి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అందులో కూడా మీరు చూస్తే ఈరోజు 1,22,000 ఇన్కమ్ మనకుంది. 2022కి 2,95,000 కావాలి. ఇంకా 5 ఏళ్ళలో దీనికి డబల్ కంటే ఎక్కువ పెరగాలి. 2029కి 9,65,000 కావాలి తలసరి ఆదాయం. 2050కి 1,67,00,000 కావాలి. అంటే అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా
ఒక్కొక్క కుటుంబం ఆవరేజ్న తలాసరి 1,67,00,000, కొంతమందికి తక్కువ కొంతమందికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వచ్చిన ఆదాయం ఎవరికైతే తక్కువ ఆదాయం వస్తుందో వాళ్ళపైన ఖర్చు పెడతాం, నిరంతరం ఖర్చు పెడతాం, ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. ఈ యొక్క ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేదవాళ్ళకు అందిస్తాం. అదే నా విధానం. అందులో షెడ్యూల్ కులాలు కానీ, షెడ్యూల్ తెగలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, అందులో చేతి వృత్తులు కుల వృత్తులు కానీ, అదే మరిగా ఈరోజు చూస్తే కాపులు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా న్యాయం చేస్తా. మళ్ళీ ఈరోజు చెప్తున్నా, కొంతమంది కులాలు పేరు పెట్టి సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు, రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. కొంతమంది ప్రాంతాల పేరు పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారు. కొంతమంది మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టి లాభం పొందాలనుకుంటున్నారు. నేను అందుకనే అప్రమత్తంగా ఉంటాం. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క వ్యక్తికి ఈ ప్రభుత్వం వల్ల అన్యాయం జరగదు. ఏ కులానికి అన్యాయం జరగదు, ఏ మతానికి అన్యాయం జరగదు, ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. ఎవరికైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉండే వ్యక్తుల్ని నా సొంత మనుషులుగా ఆలోచించి వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా. ఆ కార్యక్రమాన్ని నేను ఆలోచిస్తున్నా. కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయి, చారిత్రకంగా వెనుకబడ్డాయి, వనరులున్నాయి, అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువ సమయం పెడతాను. శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, వనరులున్నాయి, సముద్ర తీరం ఉంది, నీళ్లున్నాయి, కానీ అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఆనందంలో మాత్రం శ్రీకాకుళం నెంబర్ 1లో ఉంది. అంటే డబ్బులకి ఆనందానికి మళ్ళా రెండుకి ఆలోచనలు మీరు చూస్తే మార్పు ఉంది. డబ్బులుండే వాళ్ళు ఆనందంగా ఉండరు, పేదవాళ్ళందరూ కష్టాల్లో ఉండరు. ఏదైతే నిజ జీవితంలో ఎవరైతే వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకొని అనునిత్యం ఆనందంగా ఉంటారో వాళ్ళే కరెక్ట్గా ఉంటారు. ఈ డబ్బులుండే వాళ్ళకు రోగం, ఇంకా తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వీళ్ళు జైలుకు పోవాలని ఆలోచిస్తారు తప్ప బాగా బతకాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అలాంటి వ్యక్తులతోనే ఈ సమస్యలన్నీ. ఇంకో పక్క మీరు చూడండి, బిడ్డ కడుపులోకి వచ్చినప్పటి నుంచి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటికి తీసుకుపోయి వాళ్ళకు రాబోయే రోజుల్లో 6,000 రూపాయల ఖర్చులకు కూడా ఇచ్చి ఆ తర్వాత పౌష్టికాహారం పెట్టి చదివించి పైకి తీసుకొచ్చి కడాన ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం ద్వారా నేరుగా శవాన్ని ఇంటికి తీసుకుపోయి ఇచ్చి 30,000 రూపాయల అంత్యక్రియలకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచే ఆలోచిస్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఈ ప్రభుత్వానికి ఉండే దూరదృష్టి. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన నాయకుడు ఒక సందేశం ఇచ్చారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది మన నాయకుడు ఇచ్చిన సందేశం. ఈరోజు మనందరి కర్తవ్యం పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం సమిష్టిగా కృషి చేయడం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఈ ఆర్థిక అసమానతలు తగ్గిస్తానే ఉండాలి. 2004లో నేను ఈ పని చేసుంటే మనకు ఈ కష్టాలు వచ్చేటివి కాదు, నన్ను ఎవ్వరూ ఓడించేవాళ్ళు కాదు. ఆ రోజు మనం కొంచెం ఇవన్నీ కూడా చేరతాయనే ఉద్దేశంతో ముందుకు పోయాం. ప్రజల్ని రెచ్చగొట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టారు తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఇంకొక మాట చూస్తే మంత్రం, ప్రజలే ముందు మంత్రం, సందేశం సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు. మనందరి కర్తవ్యం పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం
సమిష్టిగా కృషి చేయడం. మంత్రం ప్రజలే ముందు. రేపటి నుంచి కార్యకర్తలు అధికారులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే ముందు. ఇదే మంత్రం. ఈ మంత్రంతో ఏదైనా సాధించచ్చని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 80% ప్రజలు తృప్తిగా ఉండాలి. ఈరోజు మేము చూశాను 87% తృప్తిగా ఉన్నారు. కొన్ని ఐటమ్స్లో కొన్ని 79% ఉన్నారు. అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం, ఇంకా లోతుకెళ్తాం, విశ్లేషణ చేస్తాం, భవిష్యత్తులో ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్క మీ అందరికీ ఒక బాధ్యత ఇస్తున్నాను. మీ కష్టాలు నేను చూస్తాను, మీ గౌరవాన్ని మేము పెంచుతాం. నేను ఒక్కరినే కాదు, మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి నిరంతరం పనిచేస్తాం. మీకు అందుబాటులో ఉంటాం, అన్ని విషయాల్లో చేదోడుగా ఉంటాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక నీతివంతమైన పాలనతో ముందుకు పోదాం, సమర్థవంతమైన పాలనతో ముందుకు పోదాం. ప్రజల్లో 80% తృప్తి రావడం, అదే సమయంలో 80% మంది ఆ ఊర్లో మనకే ఓటేయాలి. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. కడుపులో బిడ్డ ఏర్పాటైనప్పటి నుంచి చనిపోయే వరకు మనమే చూస్తూ ఉంటే మనకు కాకుండా వేరే వాళ్ళకు ఓటేస్తారా? తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీరు ఆలోచించమని కోరుతున్నా. ఎక్కడైనా మనలో చిన్న పొరపాటు, స్కిల్ లేకపోతే, నైపుణ్యం లేకపోతే మనలో అధికారం వచ్చిందని నెత్తిన కళ్ళెక్కితే చాలా సమస్యలు వస్తాయి. మనం ఆలోచించాల్సింది, అధికారం మనకు వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మనందరం ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళతో మమేకం కావాలి, వాళ్ళకు అండగా ఉండాలి. ఎవరైతే మీరు అండగా ఉంటారో మీరు శాశ్వతంగా అధికారంలో ఉంటారో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. అన్ని కమిటీలకు ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. ప్రజల్లో ఎవరు బాగుంటారో వాళ్లే నాకు దగ్గరగా ఉంటారు. అందుకనే ఈరోజు మీరు చూస్తే మీరందరూ అనుకుని రాష్ట్ర పార్టీది జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నన్ను పెట్టుకున్నారు. నేను కూడా అందరి ఆమోదయోగ్యం ఎవరైతే పొందుతారో వాళ్ళనే కమిటీలో పెట్టి మీ మనోభావాల ప్రకారం పనిచేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన పార్టీకి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఒక పక్క తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తున్నాం. నేను ఈ సందర్భంగా తెలంగాణలో పనిచేసే నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 13వ సంవత్సరం 14వ సంవత్సరానికి వచ్చాం. అధికారం లేకపోయినా 14 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేశారు, త్యాగాలు చేశారు, పోరాటంలో పటిమ చూపిస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, ఈ మహానాడు తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది అవసరం. అధికారంలో లేని పార్టీ ప్రజాపక్షంలో ప్రజల కోసం పోరాడాలి. అధికారంలో ఉండే పార్టీ ప్రజల కోసం పనులు చేయాలి, పనులు చేసి మెప్పించాలి. రెండు కూడా మళ్ళా ప్రజాదరణే పొందాలి. అందుకనే మీరు చేసే తెలంగాణలో ఏ ఉద్యమమైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను అన్ని విధాలా సహకరిస్తానని వారికి హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, తెలుగుదేశం పార్టీ ఎక్కడ తెలుగువారున్నా వాళ్ళు ఆనందంగా ఉండాలి, అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండాలి. అదే తెలుగుదేశం పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగా ముందుకు పోతాం. అదే మరిగా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో నేను మీ అందరికీ స్పష్టత ఇచ్చాను. బైఫర్కేషన్లో ఏమొచ్చింది, ఇంకా ఏమేమి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దేశం ఏ డైరెక్షన్లో ముందుకు పోతా ఉంది, కేంద్రం చేసిన రిఫార్మ్స్ ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఆ విషయాలు కూడా మీకు అన్ని విషయాలు చెప్పాను. రాజకీయ స్పష్టత ఇచ్చాం.
అదే మరి బైఫర్కేషన్లో వచ్చిన సమస్యలు మేము ముందర పెట్టాం. ఈ ప్రభుత్వం ఏ డైరెక్షన్లో ముందుకు పోతున్నాం చాలా విషయాలు మేము ముందర పెట్టాను. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసి పంపిస్తున్నాం. ఎన్నో ఆయుధాలు మీకు ఇచ్చాం. డబ్బుల సమస్య లేదు. అదే మరిగా సమాచారం అంతా మీకు ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్లో మీరు ఏవైతే చేయాలో నిధులు ఇచ్చాం, విధులు స్పష్టం చేశాం. అదే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేశారు, సంఘీభావాన్ని తెలియజేశాం. మళ్ళీ ముందుకు బొమ్మని వాళ్ళని ఉత్తేజపరుస్తూ పంపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని ఒక శక్తివంతమైన పార్టీగా తయారు చేసి 2018 మళ్ళా మహానాడులో మనం అందరం కలుద్దాం. ఆ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక తిరుగులేని పార్టీగా, ఒక శక్తివంతమైన పార్టీగా ఇటు తెలంగాణలో అధికారంలోకి వచ్చే దిశగా, ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా అధికారంలో ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఈ మహానాడిని బ్రహ్మాండంగా జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఇప్పుడు గట్టిగా ఎన్టీఆర్ అంటే అమరహయ్యని గట్టిగా చెప్పాలి. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం అంటే జిందాబాద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం. మీ పట్టుదల చూసా, పూర్తిగా ఛార్జ్ అయ్యారు. ఇది కంటిన్యూ చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.